విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన భారీ చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 25 లక్షలు విలువ చేసే కాపర్ ప్లేట్స్ దొంగలు తస్కరించారు. ఇక స్టీల్ ప్లాంట్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సమాచారం అందించింది. స్టీల్ ప్లాంట్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేపట్టినటువంటి క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. గాజువాక క్రైమ్ సిఐ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. దొంగతనానికి పాల్పడిన 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న క్రైమ్ విభాగం అధికారులు వారి నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. తేదీ 28/8/2025 మనకి స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లాస్ట్ ఫర్నేస్ డిపార్ట్మెంట్ నుంచి జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాంట్లో వాళ్ళ యొక్క స్టోర్లో స్లీవ్స్ అంటే కాపర్ ప్లేట్ స్లీవ్స్ ఒక 6 మిస్ అయినట్లు చెప్పడం జరిగింది. దాని ద్వారా ఇమ్మీడియట్గా మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. అందులో భాగంగా కొంతమంది అనుమానాలు తీసుకొచ్చి విచారణ జరుగుతుంది. ఇంకా ఇది కేసు ఛేదించాల్సి ఉంది. థ్యాంక్ యూ. ఒక్కొక్క ప్లేటు 1.5 టన్ ఉంటుంది. మొత్తం కాస్ట్ విలువ 6 ప్లేట్ల విలువ 25 lakhs ఉంటుంది అంచనా.